ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 5వ అధ్యాయాన్ని మనం అనుసంధానం చేస్తున్నాం. అందులో 8, 9 శ్లోకాల సారాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తూ చేసే పనిని ఒక వైదిక విధానంలో ఎట్లా చేయాలి అనేది చాలా వివరణ చేశాడు. అంటే యజ్ఞాలు, యాగాలు, కర్మ, అనుష్ఠానం, బుద్ధి, నిశ్చయాత్మక బుద్ధి కార్యక్రమం చేసేటప్పుడు యజ్ఞము అంటే కుండం, దాంట్లో వాడేటటువంటి శృవము అంటారు, దాంట్లో వాడే కొన్ని గరిటెలు లాంటివి, దాంట్లో సాకల్యం అంటారు, దాంట్లో వేసేటటువంటి ఆ పదార్థాన్ని రకరకాల ధాన్యాలతోటి కలిపి చేసేటటువంటి పదార్థం అన్నమాట. అట్లాగే నెయ్యి, దానికి చుట్టూ ఉండే పాత్రలు, ఇలాంటి వాటినన్నిటిని కూడా తను తెలియచేస్తూ, వీటన్నిటినీ కూడా నువ్వు పని చేస్తూ ఉండేటప్పుడు ఇది నేను చేస్తున్నాను అని అనుకోకుండా నా లోపల ఉండి ఒకడు చేయిస్తున్నాడు, ఈ వస్తువుల్లో ఉండి ఒకడు వినియోగపడుతున్నాడు, ఈ వస్తువుల ద్వారా దీనిని ఒకడు స్వీకరిస్తూ దీని యొక్క ఫలితాన్ని ఇస్తున్నాడు. ఇది ఒక రకమైనటువంటి ఆలోచన, ఒక రకమైనటువంటి ఏకాగ్రత. దీనిని చెప్పాడు ఆయన గతంలో. సరే, ఇది సాధారణంగా వాటితో పరిచయం ఉన్న వాళ్ళకైతే సులభంగా అర్థమవుతుంది. ఆ పరిచయం లేని వాళ్ళకి ఆ శృక్కు తెలియదు, శృవం తెలియదు, సాకల్యం తెలియదు, ఆజ్యం తెలియదు, పురోడాశం తెలియదు. ఇవన్నీ తెలుసుకోవడం అనేది కొంచెం కష్టమైనటువంటి పని. సరే, నీకు అంత కష్టపడాల్సినటువంటి అవసరం లేదో. సామాన్యంగా నువ్వు చేసే పనుల గురించి నేను చెప్తా విను. దాంట్లో నువ్వు ఏ రకమైనటువంటి ఏకాగ్రతని సాధించడం మంచిది, అది అవసరం, దాన్ని చెప్తాను. ఇది ముందర నీకంటూ తెలిస్తే దీని తర్వాత దీన్ని నువ్వు వైదికమైనటువంటి దాని మీద ఆరోపణ చేసుకుని వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. దీనికోసం 8, 9 శ్లోకాల్లో ఎలా చేయాలో చెబుతూ లౌకిక కార్యక్రమాలు, సామాన్యంగా మన జీవితంలో చేసేటటువంటి ప్రతి యాక్టివిటీ, ఉదయం లేస్తే రాత్రి పడుకునేదాకా మనం చేసే కార్యక్రమాల గురించి ఆయన పరిచయం చేస్తున్నాడు. ఎట్లా? పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అస్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రళపన్, విసృజన్, గృహన్, ఉన్మిషన్. ఇవన్నీ మనం పొద్దునుంచి రాత్రి దాకా చేసే కార్యక్రమాలు. ఇవి చూడడం ఎప్పుడు చేస్తున్నాం, ఏదో దీన్ని దాన్ని తాకుతున్నాం ఎప్పుడు చేస్తున్నాం, వింటున్నాం రోజు చేస్తున్నాం. పొద్దునుంచి రాత్రి దాకా మనం చేసే పని ఈ ఇంద్రియాలతోటి అదేనాయి. అంచేత మనం చేసే జ్ఞానేంద్రియాలతోటి పనులు, మనం చేసేటటువంటి కర్మేంద్రియాలతో కాళ్ళు, చేతులు, జాపడం, ముడవడం, ఎత్తడం, దింపడం, వాయువుతో చేసేటటువంటి ప్రాణ సంబంధమైన కార్యక్రమాలు, అది ఉంటే కదా ఏమైనా పనులు మనం చేసేది. ప్రాణ సంబంధమైన కార్యక్రమాలంటే గాలి పీల్చడం, కాసేపు గాలిని బిగపట్టడం, గాలిని మళ్ళీ బయటికి వదలడం. దీన్ని వైదికంగా చెప్పాలంటే దానికి ఏదో పేర్లు మార్చారు. దానికి ప్రాణాయామము, అదొక యోగ ప్రక్రియలో చెప్పాలి అనగానే గాలిని పీల్చడం అంటే పూరకం అంటారు, గాలిని లోపల ఉంచడం అంటే కుంభకం అంటారు, గాలిని బయటికి వదలడం అంటే రేచకం అంటారు, గాలి లోపల నిలపడం అనగానే కుంభకంలో దాని స్తంభనము. ఒక రకంగా పీలిస్తే అనులోమం అంటారు, ఒక రకంగా పీలిస్తే విలోమం అంటారు.
ఇవన్నీ ఆయా ఆయా అభ్యాసానికి అర్థం చేసుకోవడానికి ఉత్సాహం కలిగిన వారికి తెలిసే పేర్లు అలా పెట్టాడు. ఆ చికాకుల్లోకి పోనే వద్దు. అసలు మనకి ఆ ఇబ్బందులు వద్దే వద్దు. హాయిగా కూర్చొని గాలి పీలుస్తున్నావా లేదా, వదులుతున్నావా లేదా, అంటే శ్వాసోచ్ఛ్వాసాలు జరుగుతున్నాయా లేదా, దట్స్ ఇట్. రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం మనం. హాయిగా గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం, పీలుస్తున్నాం, వదులుతున్నాం. ఇది ఒక ప్రక్రియ. తింటున్నాం, రుచులు చూస్తున్నాం, మాటలు వింటున్నాం, ఆలోచన చేస్తున్నాం, నిద్రపోతున్నాం, మళ్ళీ మేల్కొంటున్నాం, పనులు చేస్తున్నాం. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు కదా, నువ్వే చేస్తున్నావా అని అడిగాడు అర్జునుడిని కృష్ణుడు. అంటే నేనే కదా మరి చేసేది, లేచేది నేనే, పడుకునేది నేనే, గాలి పీల్చేది నేనే, గాలి వదిలేది నేనే. అంటే నువ్వు అనుకుని చేస్తున్నావా, అనుకోకుండా చేస్తున్నావా అంటే పాపం ఆలోచనలో పడ్డాడు. ఇదేది అనుకుని చేయటం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే చేయాలి అంటున్నాం, ఇది మనం అనుకుని చేయటం లేదు, కానీ ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎక్కడో ఒక చోట అనుకోవడం అయితే జరుగుతుంది, కానీ దాంట్లో నా ప్రమేయం అంటూ ఏం లేదు. మాట్లాడుతుంటే ఇది ఇలా అలవాటైంది, ఇలా అంటుంది అంతే. సో మనం చేసేటటువంటి చాలా కార్యక్రమాల్లో మన ప్రయత్నం లేకుండా జరిగేవి ఎన్నో ఉన్నాయి. ఎవడైతే చేస్తాను అని అనుకుంటాడో, అయితే చెయ్యాలి అని అనుకుంటాడో వాడిని మనం కర్త అని అంటాం. ఇప్పుడు మనం జరిగేటటువంటి, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, వినేవాళ్ళకి గాలి పీల్చడం వదలడం జరుగుతూ ఉంటుంది, చెప్పేవాళ్ళకి గాలి పీల్చడం వదలడం జరుగుతూ ఉంటుంది. అయితే వినేవాళ్ళు నేను గాలి పీలుస్తాను అనుకోవట్లేదు, చెప్పేవాళ్ళు గాలి పీలుస్తాను అనుకోవట్లేదు. వినేవాళ్ళు నేను కళ్ళు రెప్పలు వాల్చడం తెరవడం అనేటటువంటి చేస్తున్నాను అనుకోవట్లేదు, చెప్పేవాళ్ళు ఆ మాట అనుకోవట్లేదు. కానీ ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఎవరి వల్ల జరుగుతున్నాయి? శరీరమా, నువ్వా, మనసా, బుద్ధ? ఎవరు చేసేది ఈ పనులన్నీ? శరీరం చేయదు, ఇది మనందరికీ తెలుసు. అందుకని లోపల ప్రాణం లేకపోతే శరీరం ఉత్త శవం, ఏ పని చేయదు. దాన్ని తీసుకెళ్ళి నిప్పుల్లో పారేసిన, నీళ్ళల్లో పారేసిన, లేదు శుభ్రంగా హాస్పిటల్ తీసుకువెళ్ళి వాడు ఇటు అటు దాన్ని కట్ చేసిన కిక్కురు మందది. అంతవరకు అయితే మనందరికీ పక్కాగా తెలుసు. కనుక శరీరానికి కాదు కర్తృత్వం, మరి దేనికి? ప్రాణం ఉంటే ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక ప్రాణం మీద కర్తృత్వం పెడదామా అంటే ప్రాణం ఉత్త గాలి. ఆ గాలి మన చుట్టూ కూడా బోల్డ్ అంతుంది, కానీ అదేం పని చేయట్లా. దానివల్ల మనమేం పని చేయట్లా. లోపలికి వెళ్ళి అది ప్రవర్తించడం చేత ఏవో కొన్ని పనులు జరుగుతున్నాయంటే అది కూడా ఒక మధ్యవర్తే తప్ప దానికి సాక్షాత్ కర్తృత్వం అనేటటువంటిది లేదు. మరి ఇంకెవరు చేస్తున్నట్టు? ప్రవర్తించేవి ఇంద్రియాలేనాయి. అంటే కర్తృత్వం వాటి మీద పెడదామా? అవి కూడా కర్తలు కావు. మనస్సు, ఇంద్రియాలన్నింటినీ కూడా ఒక పద్ధతిలో నడిపించేటటువంటి ఒక సారథి లాంటిది మనస్సు. లేదా ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసి సవ్యంగా సాగేటట్టు చేసేటటువంటి ఒక కళ్ళెం లాంటిది మనస్సు. ఇప్పుడు ఒక రథానికి 4 గుర్రాలు పెట్టామనుకోండి, 4 నుంచి ఒక తాళ్ళు తీసుకొచ్చి ఒక చోటకి పట్టుకొస్తాం. దాన్ని ఒకడు పట్టుకుని నడిపిస్తాడు. ఆ కళ్ళెం ఎట్లాగైతే 4 కూడా ఒక చోటకి తెచ్చి పెడుతుందో అలాగ పెట్టే పరికరం మాత్రమే మనస్సు తప్ప దానికంటూ ఇది నేను చెయ్యాలి, ఇలా నేను చెయ్యాలి అనేది ఏముండదు. దీని వెనకాతల ఒక బుద్ధి అనేది ఒకటి ఉంటుంది. ఎస్, ఈ బుద్ధి ఇది నేను తప్పకుండా చెయ్యాలి, లేదు ఇది నేను చెయ్యొద్దు అని ఒక నిశ్చయాన్ని, ఒక నిర్ణయాన్ని చేసేదైతే దానికి బుద్ధి అంటాం. అది కూడా మన తెలివే. కానీ తెలివిలో ఒక స్థితి, నిర్ణయం చేసే తెలివి బుద్ధి అంటాం.
అస్తమాను చెదిరిపోతూ అబ్బబ్బా చేస్తా, అబ్బాబ్బే వద్దు, చెయ్యాలి, ఇంతే చేయాలి, అబ్బా వద్దు అంత చేయాలి, ఇలాగా ఒక నిలకడంటూ లేకుండా దాని మీద కాస్త కిందకి మీదకి ఊగుతూ ఉండేటటువంటి జ్ఞానం అయితే దాన్ని మనం చిత్తము అని అంటాం. కానీ అదే ఒక రకమైనటువంటి యారోగెన్స్ తోటి ఉందనుకోండి, దానికి అహంభావము, అహంకారము అని అంటాం. బట్ అది కూడా తెలివిలో ఒక రకమైనటువంటి భాగం. అసలు ఏమీ ఉండదండి. చేద్దామని ఉండదు, చెయ్యొద్దు అని ఉండదు, తెలుసుకుందాం అని ఉండదు, తెలుసుకోవద్దు అని అనిపించదు. ఏ కైండ్ ఆఫ్ ప్యాసివ్ స్టేట్. ఇది కూడా తెలివిలో ఒక భాగమే. లేదు ఒక్కొక్కసారి తెలివికి ఇది నేను ఏమైనా సరే 6 100 100 6 సాధించి తీరాల్సిందే. ఒక్కొక్కసారి అది మంచి కావచ్చు, ఒకసారి అది చెడు కావచ్చు. దాని యందు ఒక నిశ్చయం, దాన్ని చెయ్యాలనే ఒక పట్టుదల, ఒక నిర్ణయం. ఆ నిర్ణయానికి అధ్యవసాయము అని పేరు పెట్టారు. ఈ అధ్యవసాయం ఇది కొంచెం ఇంకా దృఢపడితే దాని ముందర ఒక వి అనే అక్షరం కూడా చేస్తారు. ఇది ఒక వ్యవసాయాత్మిక బుద్ధి అని దానికి పేరు పెట్టారు. ఇది కూడా జ్ఞానమే. కానీ ఈ జ్ఞానం అనేది ఎప్పుడు అలా ఉండదు. ఇప్పుడు స్థిరంగా పట్టుదలతోటి నేను చేసి తీరుతాను ఏమైనా సరే అనేది రేపొద్దునకి అలా ఉంటుందో ఉండదో తెలియదు. నిన్న లేదు అట్లాగా, ఈవేళ కలిగింది, రేపటికుంటుందో ఉండదో తెలియదు. ఈవేళ ఏమైనా సరే ఇది సాధించి తీరాలనిపించింది, రేపొద్దునకి పోన్లేదు, లేకపోతే నష్టం ఏమిటి అని అనిపించింది అనుకోండి. అంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఏర్పడ్డప్పటికీ కూడా అది ఇలానే ఉండాలి అనేది లేదు అని అంటే ఆ జ్ఞానం కూడా, బుద్ధి అనేటటువంటి ఆ జ్ఞానం కూడా స్థిరము కాదు, అది కూడా అస్థిరమే. ఇది కూడా జ్ఞానంలో ఒక రకమైనటువంటి పరిణామము. జ్ఞానానికి ఒక రకమైన పక్వత అని అందాం దాన్ని. ఒక దశలో ఉంటే ఆ పేరు పిలుస్తాం మనం. చూడండి, చెట్టుకు పండినటువంటి ఒక కాయని ఒక దశలో దానికి కాయ అంటాం, ఒక దశలో పిందె అంటాం, ఒక దశలో పండు అంటాం. కాయ అదే ఆబ్జెక్ట్, కానీ దాంట్లో ఉండే పక్వతని బట్టి దానికి పేర్లు మార్చినట్టుగా ఈ జ్ఞానానికి కూడా దాంట్లో కలిగే పక్వతని బట్టి ప్యాసివ్గా ఉందా, దృఢంగా ఉందా, లేదు అది కాస్త చంచలంగా ఉందా, ఇలాంటి దాన్ని బట్టి దానికి పేర్లు మారుతుంటాయి. కనుక అది కూడా నిజానికి పని చేసేది కాదు, పని చేయడానికి కావలసిన వెనకాతల నుంచి ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చేది మాత్రమే జ్ఞానము. ఈ జ్ఞానాన్ని నేను కలిగి ఉన్నా కనుక నేను నిర్ణయం చేస్తున్నా, నేను దీన్ని వదిలిపెడుతున్నా, నేను దీన్ని పట్టుకుంటున్నా అనుకునేది ఏదైనా వెనకాతల ఒకటి ఉండాలి. దానికి ఆత్మ అని పేరు పెట్టారు. ఆ నేను అనే ఆయనకి పేరే ఆత్మ, జీవుడు, లోపలుండేవాడు. ఆత్మ అనే దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ చేసేటువంటి పనులన్నీ అందరూ ఒకే రకంగా ఎందుకు చేయట్లే? ఇప్పుడు అందరిలోనూ ఆత్మలు ఉన్నారు, అన్నీ మనకు కనిపించే శరీరాల్లోనూ ఆత్మలు ఉన్నాయి, కానీ అన్నీ ఏకోన్ముఖంగా ఎందుకు ప్రవర్తించట్లేదు అంటే బహుశా వాళ్ళని ఆ రకమైనటువంటి రుచులకి, ఆ రకమైనటువంటి ఇష్టానిష్టాలకి దారి తీసేటట్టుగా పని చేయించే ఒక ఫ్యాక్టర్ ఒకటి ఉండాలి, ఒక పాత రికార్డు ఒకటి ఉండాలి. ఆ రికార్డుకే కర్మ అని పేరు పెట్టారు. అంటే వ్యక్తిని నడిపించేది కర్మ, ఒక జీవుణ్ణి నడిపించేది కర్మ. ఆ కర్మ యొక్క ప్రభావాన్ని బట్టి ఒకదాని వాడు నిర్ణయం చేస్తాడు, ఒకదాని సందిగ్ధాన్ని వ్యక్తం చేస్తాడు, ఒకదాని ఉదాసీనత చూపిస్తాడు, ఒకదాని యందు నిర్లక్ష్యాన్ని చూపిస్తాడు,
ఒకదాని యందు ద్వేషాన్ని చూపిస్తాడు, ఒకదాని యందు ప్రేమని చూపిస్తాడు. ఇది వీడికి వెనకాతలు ఉండేటువంటి కర్మ యొక్క ప్రభావాన్ని బట్టి, కర్మ యొక్క పూత, ఆ కర్మ యొక్క ఎంతవరకు ప్రభావం ఉంటుందో దాని మీద లోడ్ ఆఫ్ ది కర్మ ఎంత ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళలో ఈ జ్ఞానాన్ని ఆయా రకంగా వాడు పంపిస్తుంటే ఆ జ్ఞానం మనస్సు అనేటటువంటి కళ్ళెం ద్వారా, ఇంద్రియాలనే పరికరాల ద్వారా, శరీరం అనేటువంటి అవయవాల ద్వారా అది బయటికి వ్యక్తమై ఆయా కార్యరూపాన్ని ధరిస్తూ ఉంటుంది. ఇప్పుడంతే కర్త ఎవరందాం మనం? కర్తృత్వం ఎవరి మీద పెడదాం? దీనికి శరీరం మీద పెడదామా, ఇంద్రియాల మీద పెడదామా, జ్ఞానం మీద పెడదామా, నిర్ణయం మీద పెడదామా, కర్మ మీద పెడదామా? కర్మ మీద పెడదామంటే అది ఓన్లీ రికార్డ్స్, వాటి మీద పెట్టే ఉపయోగం ఏంటి? ఇప్పుడు మన దాంట్లో ఇన్ని పుస్తకాలు ఉన్నాయనుకోండి, ఈ పుస్తకాలు చెడు చెప్తున్నాయి, ఈ పుస్తకాలు మంచి చెప్తున్నాయి, అది పిచ్చితనం అంట. పుస్తకాలు మంచి చెప్పవు, పుస్తకాలు చెడు చెప్పవు. పుస్తకాలు ఉన్నవేవో దాని అక్కడ అవి అక్షరబద్ధం చేసో మరో రకంగానో ఉంచుతాయి అంతే. దాంట్లోంచి తీసుకుని ఆ రకంగాటువంటి భావ ఆవేశానికి లోనయ్యేటువంటి వ్యక్తి ఆ జీవుడు, ఆ ఆత్మ చేసేవాడు ఆయన. అంచేత కర్తృత్వం ఎవడి మీద పెట్టాలి? ఇప్పుడు మనం వాడి మీద పెట్టాలి, జీవుడి మీద పెట్టాలి. మనకి వేదాల్లో కూడా కర్త జీవుడే. ఎందుకని? శాస్త్ర అర్థవత్వాత్, స్క్రిప్చరల్ రికమెండేషన్స్ సఫలం కావాలి కనుక వాడే కర్త, ఇలా నిర్ణయం చేశారండి. ఏదైనా ఒక పనికి ఒకడు ఆనందాన్ని పొందుతున్నాడు, ఒకడు దుఃఖాన్ని పొందుతున్నాడు. ఈ దుఃఖాన్ని పొంది ఆనందాన్ని పొందేటటువంటి స్థితి వాడికి ఉంది కనుక చేసేది వాడైనప్పుడే వాడు దానికి రిజల్ట్ని అనుభవించాలి. ఇప్పుడు మనమే కదా అనుభవించేది. ఇది బాగుందండి, ఇది బాగాలేదండి, అబ్బాయి ఇది ఇంకా కొంచెం ఇలా చేస్తే బాగుంటుందండి, ఇది మనకు అనిపిస్తోంది, మనమే చేస్తున్నాం కనుక మనం అనుభవిస్తున్నాం. సో మనం కర్తలం. నా అనిపించడానికి నీ అనిపించడానికి తేడా ఉంటుంది కనుక నీకు నాకు వచ్చే ఫలితాల్లో కూడా తేడా ఉంటుంది. ఫలితాలు మనమే అనుభవిస్తున్నాం, దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, సుఖాన్ని అనుభవిస్తున్నాం, పుణ్యాన్ని అనుభవిస్తున్నాం, పాపాన్ని అనుభవిస్తున్నాం కనుక అనుభోక్త అయినటువంటి వీడే కర్త. చేసినది వాడే, రికార్డు వాడి మీదే తయారైంది, అనుభవించేది వాడే కనుక వాడు కర్త అవ్వాల్సి వస్తుంది. అయితే ఇది ఎప్పటి నుంచో మనకు అంత బాగా తెలియదు, ఇంతకాలం అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడూ బిగినింగ్ తెలియదు కనుక అంచేత దానికి అనాది అని పేరు పెట్టేశారు. ఎప్పుడు ప్రారంభమైంది ఇది అంటే ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, ఎంతకాలం క్రితం ప్రారంభమైందో తెలియదు, కానీ సాగుతోంది. ఎలా సాగుతోంది? వీడు పొందే దేహాల ద్వారా సాగుతోంది. ఒకసారి ఒక కర్మ కోసం ఓ దేహం పొందాడు, ఆ తర్వాత ఆ కర్మ అయిపోయింది, మరి స్టాక్ చాలా ఉంది కనుక మళ్ళీ కొత్త దేహం వాడికి ఈ ప్రకృతి ఏదో అందిస్తోంది. దాంట్లో తర్వాత ఉండేదాన్ని తీసుకుని వాడు అనుభవించడం ప్రారంభిస్తాడు. అది కన్జ్యూమ్ అయిపోతే దాన్ని వదిలేసి మళ్ళీ బయటికి పోతాడు, ఇంకొక దాంట్లోకి ప్రవేశిస్తాడు. డబ్బులు తీసుకున్న వాళ్ళు చూడండి, ఏదో సినిమా థియేటర్కో లేకపోతే హోటల్కో మరొక చోటకో ఇంత డబ్బులు పెట్టుకుని పెడతాడు. అంత డబ్బులతోటి వాడు చేయవలసింది ఏదో చేస్తాడు. అక్కడ అయిపోగానే జాగ్రత్తగా వాడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. అట్లాగే కర్మ అనే స్టాక్లోంచి ఏది ఎంత వీడు తీసుకుంటాడో అంతా అక్కడ ఉండి అనుభవించగానే అందులోంచి మళ్ళీ వీడు నేరుగా బయటికి పోతూ ఉంటాడు. అంచేత వాడే కర్త కావాలి. నిజమేనండి, కానీ మరి వాడికి ఎవరికి కూడా దుఃఖం అనుభవించాలని ఉండదు కదా, కానీ వీడు పొందుతున్నాడు కదా. డ్రైవింగ్ ఫోర్స్ వెనకాతల కర్మ నిజమే, కానీ ఆ కర్మ వీడి మీద ఎలా పనిచేస్తుంది, దానికి ప్రాణం గీయడం లేకుండా, దానికి తెలివి గట్రా లేకుండా. అంటే దీన్ని తీసుకుని దీని ద్వారా నడిపించేవాడు ఈ ఆత్మకి కూడా వెనకాతల అంతటా ఉండే ఒక తత్వం, దాని పేరు పరమాత్మ తత్వం అని పేరు పెట్టారు. అంచేత వాడు నడిపిస్తాడు. అంచేత అసలు కర్త ఎవరు? వాడు.
అంచేత ప్రేరకుడు ఆయన, ప్రేర్యుడు ఈయన. అంచేత నువ్వు ప్రేర్యుడివి కనుక కర్తృత్వం వాడి మీద పెట్టు, నీకు సుఖం. ఇది చెప్పాలి. వాడికి పేరేంటి? వాడి పేరు వెరీ సింపుల్, సత్. వాడి మీద పెట్టేయి. వాడి మీద పెట్టడం అంటే న్యాసము అని అంటాం. ఎందుకనంటే పూర్తిగా ఇచ్చేస్తే దానం, పూర్తిగా ఇచ్చేస్తే దానం. కానీ వీడు పూర్తిగా ఇచ్చేటలే, నేను నీ మీద ఇది కుదువ పెడుతున్నాను, ఇది మళ్ళీ నాకు ఏ రకంగా ఉపయోగపడాలో అలా నాకు చేయి. బ్యాంకులో తీసుకెళ్ళి మనం పైసలు పెడతాం చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్ కింద దేని కింద పెడతాం. వాడికి ఇచ్చేస్తున్నామేంటి దానం కింద, ధర్మం కింద? నో. అయ్యా నేను నీకు 10 రూపాయలు ఇచ్చానంటే ఈ 10 రూపాయల మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూసి దాంట్లో మంచిగా ఇంట్రెస్ట్ వచ్చేట్టుగా నాకు ఇయ్యి. నేను ఎప్పుడు తీసుకుంటే నాకు అది వాపస్ ఇచ్చేయి, లేదా అప్పటిదాకా నాకు దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇచ్చేయి. ఏదైనా మళ్ళీ నువ్వు నాకు దాన్ని ఇవ్వాలి. అలా తీసుకునేటట్లుగా పెట్టడాన్ని న్యాసం అంటారు. లేదా నీకే ఇచ్చేస్తున్నానే తీసుకో, దానం అంటారు దాన్ని. ఇప్పుడు కర్మ మనం సంపాదించుకున్నది, అనుభవించేది మనం దీన్ని వెనకాతలో ఒక నడిపించే వాడి దగ్గర పెట్టడం అనేది వాడికి ఇవ్వడం కోసం పెట్టట్లే. వాడు అలాంటివి పెద్దగా తీసుకోడు కూడా. మరి వాడు ఏం చేస్తాడు? నీకు ఎలా కావాలంటే అట్లా దాన్ని ఉపయోగించేట్టుగా చేస్తాడు. దాంట్లో వాడికి ఏం కమిషన్ గట్రా అక్కర్లేదు. వాడికి నువ్వు దాన్ని బాధ్యత పెడితే వాడు నేను చూసుకుంటానంటాడు. కనుక బాధ్యత పెట్టాల్సింది నువ్వు. ఆ బాధ్యత పెట్టడాన్ని మనం ఇచ్చేట్లేదు కనుక న్యాసం అంటాం. దేని యందు న్యాసం? వాడి యందు న్యాసం, సత్తి యందు న్యాసం, సన్యాసం. దేన్ని సన్యాసం చేస్తున్నాం అంటే కర్మని మనం సన్యాసం చేస్తున్నాం. అలా చేస్తే వాడు ఏది తగదో దాన్ని కొంచెం పక్కకి పెట్టి, ఏది మంచిదో తగునో దాన్ని కాస్త ముందు పెట్టి నీకు అది అనుకూలంగా అయ్యేట్టు చేస్తాడు. తగనిదైనా దాన్ని ఎలా మారిస్తే నీకు ఉపయోగపడుతుందో వాడు చేస్తాడు. నువ్వు వాడి యందు కనుక భారాన్ని పెట్టినట్టయితే ఏది నీకు ఉపయోగపడదు, లేదు నీకు దుఃఖాన్ని ఇచ్చేది అనేది ఉంటుందో దాన్ని కూడా ఎలా అనుకూలంగా మలచి నీకు ఇవ్వచ్చును అనేది వాడు ప్లాన్ చేస్తాడనమాట. సో హీఈస్ ఎ నైస్ ప్లానర్ అండ్ హీఈస్ ఎ నైట్ ఫెసిలిటేటర్ ఫర్ యూ టు ఎంజాయ్ ద కర్మ ఇన్ ఎ బెటర్ వే, రైట్? అందుకోసం ఇది ఇలా చెయ్యి. నేను చేస్తున్నాను అని మాత్రం నీ మీద పెట్టుకుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అంతే. నేనేం చేయను, నేను దాంట్లో చేయబెట్టాను. నాకు బాధ్యత ఇస్తే మాత్రం నేను తప్పకుండా తీసుకుంటా, మంచిగా చేస్తా. ఈ మాట తను ఎన్నో చోట్ల చెప్పాడు, ఎన్నో రకాలుగా చెప్పాడు. గత అధ్యాయాల్లో కూడా 3, 4 అధ్యాయాల్లో కూడా ఈ మాట చెప్పాడు. దాన్ని అర్జునుడికి 5వ అధ్యాయంలో 8, 9 శ్లోకాల్లో వివరిస్తూ, అదేదో వైదిక ప్రక్రియలో చెబితే మనవాడి బుర్రకి అది ఎక్కడ మానేసి ఉన్న శ్రద్ధని కూడా ఎక్కడ పోగొట్టొస్తుందో అని, అలా కాకుండా నువ్వు మామూలుగా చేసే యాక్టివిటీస్ చెప్తానయ్యా అంటూ శారీరకంగా జరిగే, మానసికంగా జరిగే, ఐంద్రియంగా జరిగేటటువంటి క్రియాకలాపాలని ఓ 13 చెప్పాడు ఆయన. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. వాటి పనులు అవి ఇలా చేసుకుంటున్నాయి అనే దాన్ని పెట్టి నీ మీద బాధ్యత పెట్టుకోకుండా ఉండు. అంచేత తత్వవేత్తవి నువ్వు కావాలి సుమా, వాస్తవాన్ని జాగ్రత్తగా గమనించాలి, తెలుసుకోవాలి సుమా అంటూ చెబుతూ ముందుకు తీసుకెడుతున్నాడు అర్జునుడిని. మనం కూడా అర్జునుడి స్థితిలోనే ఉన్నాం. మనకు కూడా ఎంతవరకు లోపలికి ఎడుతోంది అనేది మన కార్యరూపంలోకి వచ్చినప్పుడే తెలియాలి. చూద్దాం, ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.